వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రవీణ్ శర్మ గారు. నమస్కారం. నమస్కారం అండి. ప్రవీణ్ గారు, మనకి అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో కొన్ని వర్గాల వారు ఏం చెప్తున్నారు అంటే రావణాసుడు చాలా గొప్పవాడు అని చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నిజంగా గొప్పవాడు కాబట్టే విష్ణుమూర్తే, సాక్షాత్తు విష్ణుమూర్తే ఆత్మానం మానుషమన్యే రామం దశరథాత్మజం అంటూ విష్ణుమూర్తే స్వయంగా మానవుడిగా అవతరించి వచ్చి చంపాడు. ఎంతలో గొప్పవాడు అంటే దుర్మార్గంలో గొప్పవాడు. అంటే సీతమ్మని తీసుకెళ్ళాడు, తన ప్రమేయం లేకుండా నేను ముట్టుకోను అన్నాడు. అసలు ఇది నిజమే అంటారా? ముట్టుకోలేదంటే ఎత్తుకెళ్ళేటప్పుడే పట్టుకొని ముట్టుకెళ్ళాడండి. తను తీసుకెళ్ళేటప్పుడే తన వాహనంలో పెట్టేటప్పుడే అమ్మవారిని ముట్టుకొనే పెట్టుకెళ్ళాడు. అలాగే లంకలో ఉన్నప్పుడు కూడా ముట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. తను ముట్టుకొనే లంక వరకు తీసుకెళ్ళాడు. ముట్టుకోలేదు అన్నదానికి వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. రామాయణంలో ముట్టుకున్నాడనే స్పష్టంగా చెప్పాడు. మరి కొంతమంది ఏంటి అంటే సీతను ప్రమేయం లేకుండా ముట్టుకోలేదు అంటున్నారు. ఇది అసలు ఎందుకు వచ్చింది? ఇది ముట్టుకోలేదంటే కలవటం లేదు అని అర్థం. అంటే అమ్మవారు ఒప్పుకోవట్లేదు అని అర్థం. రావణాసురుడికి ఒక శాపం ఉంది. ఒక గంధర్వుడి భార్యను తన ప్రమేయం లేకుండా ఆ గంధర్వుడి భార్య ఆయన భర్త దగ్గరికి వెళ్తూ ఉంటే ఇతడు ఆవిడ్ని అమానుషంగా చేశాడు. అలా చేయటం ద్వారా ఆవిడ శాపం ఇచ్చింది. అంటే ఆ స్త్రీ ప్రమేయం లేకుండా, ఆ స్త్రీ పూర్తి హక్కు లేకుండా నువ్వు ముట్టుకుంటే నీ తల పగిలి నువ్వు చచ్చిపోతావు అనేటువంటి శాపం ద్వారా తను సీతాదేవిని కలవటం అనేటువంటి అంశంలో అమ్మవారిని ఒప్పించడానికి మాత్రమే ప్రయత్నం చేశాడు. అలా చెప్పి అలా ముట్టుకోవటం లేదు అనేది ఏం లేదు. అమ్మవారిని స్పష్టంగా తాకాడు చేతితోనే. ఇంకోటి ఏంటంటే రావణాసుడు వచ్చేసి అసలు ఏ కులానికి సంబంధించిన అతడు? బ్రాహ్మణులని కొంతమంది అంటున్నారు, కొంతమంది వచ్చేసి ఆదివాసి అంటున్నారు, కొంతమంది దళితులు అంటున్నారు. అంటే మీ దృష్టిలో కులం అంటే ఏంటి? అంటే ఏ వర్గానికి సంబంధించి? వర్గం అనేటువంటిది పూర్వపు కాలంలో 4 వర్ణాలే ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4గిట్లోనే ఉన్నాయి. ఈ 4గిట్లో ఎవరు తప్పు చేసినా వారికి సమానమైన శిక్ష కాదు, ఎక్కువ శిక్ష ఉండేది. ఉదాహరణకు బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వారికి అన్నీ తెలుసు, కాన్స్టిట్యూషన్ తెలుసు, రాజ్యాంగం తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళు తప్పు చేశారనుకోండి ఎక్కువ శిక్ష ఉండేది. ఏమీ తెలియని వాడు చేశాడు అనుకోండి, వాడికి తెలియలేదు, పొరపాటు జరిగిందని చెప్పి తక్కువ శిక్ష వేస్తారు. తెలిసిన వాడు తప్పు చేశాడు కాబట్టి వాడి తలలు పగిలిపోయాయి. మీకు అర్థమై ఉంటుంది వాడు ఏ వర్ణం వాడు. మరి రావణాసుడు అంటే అంటారు కొంతమంది 10 తలలంత తెలివి ఉంది అని చెప్పేసి అంటారు. అంత తెలివి నిజంగానే ఉంది అంటారు? 10 తలలు ఉన్నాయి కాబట్టి అంత గొప్పగా ఆలోచించాడు. నన్ను ఎవరూ చంపకూడదు, మనుషుల్ని తక్కువ చేశాడు. నన్ను యక్షులు కానీ, గంధర్వులు కానీ, దేవతలు కానీ ఎవ్వరూ నన్ను చంపకూడదు, నాకు అమరత్వం సిద్ధించాలి అనే కోరికతోనే తపస్సు చేసి తన 10 తలలు తీసి బ్రహ్మ కోసం హోమం చేశాడు. హోమం చేస్తే బ్రహ్మ దిగొచ్చాడు. నీకు అమరత్వం తప్ప లోకంలో ప్రతీదీ ప్రసాదిస్తాను అనే విధంగా వరం ఇచ్చాడు. కానీ ఆయన్ని గెలిచినటువంటి రాజులు కూడా ఉన్నారు. రావణాసురుడు ఎంత దుర్మార్గుడైనా ఆయన దాదాపు భూమండలంలో చాలామంది రాజుల్ని వశం చేసుకున్నాడు. అలా వశం చేసుకున్న కొంతమంది రాజులు ఉన్నాడు. ఉదాహరణకు వాలి ఉన్నాడు అనుకోండి. వాలి అంటే సుగ్రీవుడు అన్నగారు. వాలి తన చంకలో పెట్టుకొని 4 సముద్రాల్లో స్నానం చేసి వచ్చాడు రావణుని. అంటే వాలి బలం ముందు రావణాసురుడి బలం కొద్ది కూడా సరిపోదు, అంత గొప్పవాడు. అలాగే కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతడు ఇప్పుడు మనం మాహిష్మతి అనే పేరు వింటాం కదండి. ఆ మాహిష్మతి అనే పేరుకు ఇతడే రాజు, కార్తవీర్యార్జునుడు. ఇతడి చేతుల ముందు అతడికి 1000 చేతులు ఉన్నాయి. సహస్రబాహవే నమః అంటారు ఆయన్ని, కార్తవీర్యార్జునుడు. అతడు స్నానం చేస్తుంటే జలకాలు నీళ్ళు వచ్చి ఈయన పూజ చేసుకుంటుంటే ఆ నీళ్లు ఈయనని కొట్టేస్తే వాళ్ళ మనుషులందరూ వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడి మీద పడ్డారు. ఆయన ఒక్క చేతికి వాళ్ళందరూ సరిపోలేదు. ఆయన 2-3 చేతులతో ఈ రావణాసురుని కొట్టి పడేశారు. మరి రావణాసురుని గొప్పవాడు అనుకుంటే వాలిని గెలవచ్చు కదా, అలాగే మన కార్తవీర్యార్జునుని గెలవచ్చు కదా. వీళ్ళిద్దరిని ఎందుకు గెలవలేకపోయాడు? దాదాపు చాలా రాజ్యాల్లో ఉండేటువంటి అంశాలన్నిటినీ గెలిచేశాడు. అయినప్పటికీ వీళ్ళిద్దరిని గెలవలేకపోయాడు. సో ఇతని కంటే బలవంతులు అప్పటికే 2 ఉన్నారు అనేది స్పష్టం. ప్రవీణ్ గారు, ఇంకోటి ఏంటి అంటే చాలా మంది అంటారు సీతమ్మ యొక్క శాపం తగలటం వల్లే రావణుడు చనిపోయారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక ఆడమామ ఉసురు నిజంగా తగులుతుంది అంటారా? తను బాధపడింది కదా. ఉసరంటే ప్రత్యేకించి కమండలంలో నీళ్లు చల్లి నన్ను ముట్టుకున్నావు కాబట్టి నువ్వు చచ్చిపోవాల్సిన నేను చెప్పనక్కర్లేదు. ఈ రావణాసురుడి ద్వారా అమ్మవారు బాధపడింది. ఆ బాధే పెద్ద శాపం అనుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు.
వారికి జీతం 10,000 అని మాట్లాడారు. మీరు 5,000 ఇచ్చి పంపిస్తే వారు మీకేం శాపం ఇవ్వరు. వారు బాధపడతారు, తిట్టుకుంటారు. ఆ తిట్లే శాపాలు, ఆ బాధే శాపం, ఆ బాధే మిమ్మల్ని పీడిస్తుంది. అలా అమ్మవారు అతన్ని అలా బాధించటం ద్వారా, ఈ రావణాసురుడు అమ్మవారిని బాధించటం ద్వారా అమ్మవారు బాధపడింది. ఆ బాధే అతనికి శాపం. అతన్ని అలా అగ్ని పీల్చేసింది. ప్రవీణ్ గారు, ఇంకోటి ఏంటి అంటే మనకి రావణాసుడికి సంబంధించి కొన్ని దేవాలయాలు ఉన్నాయి, మనకి శ్రీలంకలో చూడొచ్చు. మీరు చూసారా? చూడలేదు, విన్నాను. అంటే మనకి శ్రీలంకలోనే కనిపిస్తున్నాయి, మిగతా ప్లేసెస్లో తక్కువగా కనిపిస్తున్నాయి అంటారు. ఎందువల్ల అంటారు ఆ విధంగా? ప్రత్యేకించి నేను శ్రీలంక చూశానండి. శ్రీలంక చూసిన వాడిలో భాగంగా రావణాసురుడి ఆలయాలు ఎక్కువగా ఎక్కడా శ్రీలంకలో లేవు. ఇది స్పష్టం. నేను చూసినటువంటి రావణాసురుడి విగ్రహం మాత్రం నేను ఒక్క చోటు చూశాను. మీరు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం చదువుతుంటే అందులో లంకాజాం శాంకరీదేవి అని వస్తుంది. లంకాజాం శాంకరీదేవి అంటే మొట్టమొదటి శక్తిపీఠం శ్రీలంకలో ఉంది. ఆ శ్రీలంకలో ఉన్న శక్తిపీఠం దగ్గర ఒక చిన్న విగ్రహమే ఉంది తప్ప ప్రత్యేకించి రావణాసురుడికి సంబంధించిన ఆలయాలు ఎక్కువగా లేవు. ఉండొచ్చు 1-2 మించి, అంతకు మించి ఎక్కువగా ఉండవు. అసలు రావణాసుని పూజ చేసే వాళ్ళు ఉన్నారంటారా? పూజ చేస్తే ఏమొస్తుంది? ఆయన ఏం చేశాడు అంటే దుర్మార్గాన్ని నేర్చుకోవటం కోసం ఆయన్ని పూజ చేయాలా? అంతే కదా. దుర్మార్గాన్ని నేర్చుకోవటం కోసం, వాడి నుంచి దుర్మార్గపు బుద్ధులు మనకు కావాలనుకోవడం కోసం రావణాసురుని పూజ చేస్తే దుర్మార్గపు బుద్ధులు వస్తాయి. అలాగే శివతాండవ స్తోత్రం అని మీరు వినే ఉంటారు. యూట్యూబ్లో మోస్ట్ మిలియన్ వ్యూస్ అనేటువంటిది అదే ఉంటుంది. కానీ ఆ శివతాండవ స్తోత్రానికి రావణాసురుడికి సంబంధం లేదు. అది ఆయన రాయలేదు. ప్రవీణ్ గారు, ఇంకోటి ఏంటి అంటే మనకి హిందూ ధర్మం ప్రకారం పెళ్ళిళ్ళు చేయాలి అంటే అబ్బాయి వయసు అమ్మాయి కంటే ఎక్కువ ఉండాలి అని అంటారు. ఒకవేళ అమ్మాయి వయసు అబ్బాయి కంటే ఎక్కువ ఉండటం వల్ల ఏమైనా దోషాలు వస్తాయా? అసలు ఎందుకు ఈ సిస్టమ్ అనేది మనకు రావటం జరిగింది? మనమే లౌకికంగా చూద్దామండి. లోక జ్ఞానం ప్రకారంగా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, బయట తిరిగి సమాజం గురించి మొత్తం తెలుసుకుంటారు. కానీ అమ్మాయి ఇంట్లోనే ఉండి తల్లి దగ్గర వంట నేర్చుకొని, తల్లి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని, సంస్కారం నేర్చుకొని, స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి ఇలా ఉంటుంది. ఇలా ఉంటున్నప్పుడు అబ్బాయికి లోక వ్యవహారం, లోక జ్ఞానం పైన ఖచ్చితమైన అవగాహనలు ఎక్కువగానే ఉంటాయి. మరి అటువంటిప్పుడు అబ్బాయినే పెద్దగా చూడాలంటారు కదా. కానీ ప్రస్తుత సమాజంగా చూస్తే సరి అయిన వయస్సులైనా సరే సరిపోతుంది. కానీ శాస్త్ర ప్రకారంగా అయితే ఇద్దరు సమాన వయస్కులు కాకుండా, ఒక స్త్రీ ఎక్కువగా కాకుండా, భర్త తక్కువగా కాకుండా, భర్త వయస్సు ఎక్కువగా ఉండి స్త్రీ వయస్సు తక్కువగా ఉంటే ఆలోచన వ్యవహారాల్లో కానీ, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్లో కానీ ఇవన్నీ ఎక్కువ శాతంలో పనిచేస్తాయి. కొంతమంది ఏమంటారంటే అబ్బాయి కంటే అమ్మాయి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ సిస్టమ్ అనేది పెట్టారు అంటారు. దీనికి మీరేమంటారు? ఎందులో తెలివితేటలు అంటారు? ఏదైనా ఆలోచించే విధానం కానీ, కుటుంబాన్ని కట్టే విధానంలో కానీ అమ్మాయి అబ్బాయి కంటే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తుంది కాబట్టి ఇట్లా అమ్మాయి వయసు పెద్దగా ఉంటే అబ్బాయి మాట వినదు అనే పక్షంలో ఇలాంటివి వచ్చినాయి అని చెప్పేసి చాలా మంది అంటారు. దానికి వయస్సుకి సంబంధం లేదండి. ఎందుకంటే ఉదాహరణకు మీకు చిన్నగా ఉన్న స్త్రీలు, భర్త పెద్దగా ఉన్న స్త్రీలు, పెద్దగా ఉన్న వాళ్ళు కూడా లోక జ్ఞానంలో అవగాహన ఉన్న వాళ్ళు కూడా మోసపోయారు ఎంతోమంది కదా. అలాగే స్త్రీ కొంతమందిని నడిపిస్తుంది. దానికి వయస్సుతో సంబంధం లేదు. కేవలం ఆలోచన, అవగాహన, అనుభవం, ఈ మూడే అవసరం. వయస్సుతో సంబంధం లేదు. అవునా కాదా? మరి ఇట్లాంటి మనం వయసు తక్కువగా ఉన్న అబ్బాయిని చేసుకోవటం వల్ల ఏమైనా లోపాలు వచ్చే అవకాశం ఏదన్నా ఉంది అంటారా? ప్రధానంగా వచ్చేటువంటిది మెచ్యూరిటీ లెవెల్స్. ఉదాహరణకు ప్రియాంక చోప్రా ఉంది, ఆయన భర్త నిక్ జోనస్. వాళ్ళిద్దరికీ 11 ఏళ్ళతో తేడా ఉంది వయస్సులో. ఏమన్నా వచ్చిందంటారా? అలా అంటే లౌకికంగా కనపడేటువంటి వాటిలో కొన్ని తేడాలు కనపడవు, కానీ అలౌకికంగా వాళ్ళిద్దరిని అడిగితే ఖచ్చితంగా తేడాలు కనపడచ్చు. అది ఎక్కువ వయస్సు ఉండి తక్కువగా వయస్సున్న భర్తను చూస్తే వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ కూడా తేడాలే మనం చూపించవచ్చు. కొంతమంది ఏంటంటే ఇంట్లో అమ్మాయి ఉంది, మ్యారేజ్ చేసేసేయాలి అని చెప్పేసి వయసులో చాలా పెద్ద అంటే ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా ఇచ్చి చేసే రోజులు ఉన్నాయి. దానివల్ల ఏమన్నా డిఫరెన్స్ వస్తాయి? ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఈ క్షణానికి ఇబ్బంది పడకపోవచ్చు. ఎప్పుడైనా మనం చూడాల్సింది దీర్ఘదృష్టి. వాళ్ళిద్దరూ బాగుంటారనే శాశ్వతంగా, అంటే వాళ్ళిద్దరూ బ్రతుకున్నంత కాలం బాగుంటారనే విధంలోనే వివాహం చేశారు. మరి అటువంటిప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మాత్రమే ఆలోచన సరళి పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఒక పట్టానికి వెళ్ళాక ఆ అబ్బాయికి 40 ఏళ్ళు ఉంటే, అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటే ఇబ్బంది కాదంటారా? ఆ అబ్బాయికి 60 ఏళ్ళు వచ్చేసరికి ఇవిడకి 35 40 ఉంటాయి.
అప్పుడు వయస్సు పటిష్టంగా శరీరంగా ఇతడు సంపాదించలేకపోతే వీడి పరిస్థితి ఏంటి?